మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు మనందరికీ తెలుసు. ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అనేది, ముఖ్యంగా ఎంత అగ్రెసివ్ గా వర్క్ చేస్తారు, అంతే అగ్రెసివ్ గా మాట్లాడగలుగుతారు, అంతే అగ్రెసివ్ గా ప్రజల సమస్యల పట్ల కూడా ఉంటారు. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీ, జనసేన పార్టీ ఎంపీ ఉన్నటువంటి బాలశౌరి గారు వర్కింగ్ వెరీ హార్డ్ టు గెట్ బీపీసీఎల్ రిఫరెన్స్ రీచ్ అని చెప్పి, అంటే ఒక బీపీసీఎల్ అనే కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఆయన వంతు కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా బీపీసీఎల్ అఫీషియల్స్ ఇన్ విజయవాడ అండ్ రిక్వైర్డ్ టు స్టెప్ ఇన్ మచిలీపట్నంలో పెట్టాలని చెప్పి బీపీసీఎల్కి సంబంధించిన వాళ్ళతో అఫీషియల్స్తో బాలశౌరి గారు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. చాలా ఎక్కువగా ఆయన కష్టపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావాలి, అది కూడా మచిలీపట్నం లాంటి ఆ ప్రాంతంలో, ఆయన పార్లమెంట్గా ఉన్నటువంటి మచిలీపట్నం ప్రాంతంలో వస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఆయనే దగ్గరుండి దాన్ని వాళ్ళకు వచ్చి మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి స్వాగతిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మనం చాలా మందిని చూసాం, ఎంపీల్ని ఎంతో మంది వస్తూ ఉంటారు, ఢిల్లీలోకి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవడం, వాళ్ళ వ్యాపారాలు చూసుకోవడం, ఇవన్నీ గతంలో చూసాం. చాలా మందిని చెప్పాలి, ఒక ఎంపీ అయ్యారంటే వాళ్ళ బిజినెస్లు పెంచుకోవడం కోసమే చూసాం. కానీ ఒక్క జనసేన పార్టీ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారు చూడండి, మచిలీపట్నం పోర్టుకి నిధులు తీసుకురావడంలో ఎంత కృషి చేశారో మనకు తెలుసు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటున్నా సరే ఆ పార్టీలో ఉంటూ ఎదురు తిరిగి మరీ మచిలీపట్నానికి ఒక కొంత నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయన. ఇప్పుడు కూడా అదే తరహాలో అంతకు మించి పనిచేసేలా, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తాం, గతంలో కన్నా అంతకు మించి ఈసారి బాలశౌరి గారు ఆంధ్రప్రదేశ్కి కొత్త పరిశ్రమలు తీసుకొస్తే దాదాపు 2500 మందికి దగ్గర 2500 మందికి పైగా ఇక్కడ ఉద్యోగాలు బీపీసీఎల్ ద్వారా వస్తాయని చెప్పి అంచనా వేస్తూ ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో పెట్టించాలి అనే సంకల్పంతో ఈసారి బాలశౌరి గారు లాంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి పనితీరు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీల్లో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా చెప్పారు, మనం విన్నామో లేదు, గతంలో అక్కడ గెలిచినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలతో మీరు వెళ్ళగానే, పార్లమెంట్కి వెళ్ళగానే లేదా అసెంబ్లీకి రాగానే, ముఖ్యంగా ఎంపీలకి మీరు ఇద్దరు మీరు వెళ్ళి అక్కడ మీరు అంటే కాంటాక్ట్స్ పెంచుకోవడం కోసమో, పరిచయాలు పెంచుకోవడం కోసమో, బిజినెస్లు పెంచుకోవడం కోసమో కాదు, నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ట్రస్టెడ్ పర్సన్గా నేనున్నాను ప్రజల తరఫున, మీరు నా తరఫున మీరు రిప్రజెంట్ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి, మీరు కంపల్సరిగా ప్రజలకి జవాబుదారాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్గా చెప్పారు. బాలశౌరి గారికి చెప్పాల్సిన పని లేదు. నిజంగా చెప్పాలంటే ఆయన లాంటి వ్యక్తి, అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి కాబట్టే జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని అనిపిస్తుంది. చాలా అంటే ఒక అద్భుతమైనటువంటి కంపెనీ, అది తొందరలోనే మనకి ఆంధ్రప్రదేశ్కి 2500 మందితో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాబోతుంది అనుకోవచ్చు. ఒక జనసేన పార్టీకి సంబంధించి ఇదొక ఆయన జనసేన పార్టీ ఎంపీగా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని బాలశౌరి గారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అంటే చాలా మందికి తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా గతంలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి, నిరుద్యోగం ఎక్కువగా పెరిగిపోయిన పరిస్థితి, జనసేన ఎంపీ ద్వారా కళ నెరవేరుతుందని